ఈరోజు పరవన్నం చేసుకుందామండి. పరవన్నానికని నేను ఈ గ్లాస్తో గ్లాస్ రైస్ కడిగి నానబెట్టానండి. నానబెట్టి ఒక గంట నానితే మాత్రం పరవన్నం చాలా బాగుంటుందండి. గంట అవుతుందండి నేను నానబెట్టి ఇప్పుడు పొయ్యి మీద పెట్టాను. నేను ఈ పరవన్నానికి ఒక గంట నానితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పొయ్యి మీద పెట్టాం కదండి. దీనికి కావాల్సినవి కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను, కొంచెం బాదం పప్పు తీసుకున్నాను, కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మనం నెయ్యిలో వేపుకోవాలండి. ఇది ఉడుకుతుంది. ఇది ఉడికాక ఇప్పుడు మనం వేపుకుందాము. ఇంకోండి అన్నం పొంగు వచ్చింది కదా. అన్నము కొంచెం మెత్తగానే ఉడకాలండి పరవన్నానికి. ఇంకో చూడండి, ఇంకోండి ఇంకా కొంచెం ఉడకాలి. ఒక 2 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. నేను ఈ గ్లాసు 4 గ్లాసులు నీళ్ళు పోసానండి. 4 గ్లాసులు నీళ్ళు పోస్తే ఇంకోండి ఇలా ఉడికింది. ఇంకో 2 నిమిషాలు అయితే ఇంక దగ్గరకు ఉడికిపోతుంది. అప్పుడు మనము బెల్లం వేసుకోవాలి. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా. అన్నం చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా. నేను 1/4 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లం కూడా మనం ఈ అన్నంలో వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుకోవాలండి. ఇంకోండి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిసిలాగా బెల్లము. ఇంకోండి చూడండి మొత్తం కలిసిపోయింది కదా. 1 నిమిషం పాటు ఉంచుకొని మనం స్టవ్ ఆపేసుకోవాలండి. ఈ బెల్లం అంతా కరిగిపోతుంది. కొంచెం చల్లారాక అప్పుడు మనం పాలు పోసుకోవాలి. ఏడు మీద అయితే పాలు పోయకూడదండి. ఎందుకంటే కొంతమంది చేసేటప్పుడు ఇరిగిపోద్ది అంటారు. అలాగని మీకు చూపిద్దామని నేనైతే పాలు పోసేస్తానండి ఎమ్మటే. కొంచెం చల్లారాక మీకు పోసి చూపెడతాను. చూడండి బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది ఆపేసుకోవాలి స్టవ్. 1 నిమిషం పాటు అంటే బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆపేసుకొని బాదం పప్పు జీడిపప్పు చూపించాను కదా, అది వేపేసుకుందామండి మనం ఇప్పుడు. ఇంకోండి గిన్నె పొయ్యి మీద పెట్టాను. నెయ్యి వేస్తున్నాను బాదం పప్పు జీడిపప్పు వేపుకోవడానికి. నేను 2 స్పూన్లు నెయ్యి వేసానండి. ఇంకోండి బాదం పప్పు జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. వేపేసుకొని లైట్గా వేపుకుందామండి. మరీ డార్క్గా వేపేసుకోకూడదు. ఇంకోండి ఇంక ఏగిపోయాయి. మనము స్టవ్ ఆపేసుకుందామండి. ఇదిగోండి కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం ఈ పరవన్నంలో వేసేసుకుందామండి. ఇంకోండి వేసేస్తున్నాను. వేసేసుకొని కలిపేసుకుందాం. చూడండి ఇంకో పాలు మరిగించి పెట్టుకున్నానండి. ఈ పాలు కూడా వేసేస్తున్నాను నేను ఇప్పుడు. ఇంకోండి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాసున్నర పాలు వేసుకోవాలండి. ఇంకోండి గ్లాసున్నర వేస్తున్నాను. మరీ చిక్కగా ఉండకూడదండి, మరీ పలచగా ఉండకూడదు. చూడండి ఇంకోండి ఇప్పుడు ఇది చల్లారి కొలిది దగ్గర పడిపోతుందండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. పల్చగా చేసుకున్న వాళ్ళు పల్చగా చేసుకోవచ్చండి. కొంచెం గట్టిగా కావాలన్న వాళ్ళు గట్టిగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 2 నిమిషాలు చల్లారితే గట్టిగా అయిపోతుంది. నాకు ఈ థిక్నెస్ చాలండి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఎలాగుంటే మాత్రం చాలా బాగుంటుంది. చల్లారి కొద్ది మాత్రం గట్టిగా అయిపోతుంది. కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకుందామండి. వేసుకొని కలిపేసుకుందాము. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. ఇది చల్లారుతుంది. అప్పుడు చూపెడతాను మీకు ఎలా వచ్చింది అన్నది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోండి ఇది స్టవ్ ఆపేసుకుందాం. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నది అన్నది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది.